విశాఖ రాధా గాయత్రి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త శ్రీచరణ్ పైన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ముస్సోరిలోని 103(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతోటి ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. తన ఫిర్యాదులో 11 కీలక అంశాలను పేర్కొన్న ఆయన డెహ్రాడూన్లో పోలీసు అధికారులను కలిసి వివరాలు అందించినట్లుగా సమాచారం. ఇక అలాగే శ్రీచరణ్ పోలీసులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాధా గాయత్రి మృతిపైన ఆయన అబద్ధాలు చెబుతున్నారని సుధాకర్ ఆరోపించారు. ఈ కేసులో కొత్త కొన్నాళ్ళు వెలుగులోకి వస్తుండటంతో విచారణపైన ఉత్కంఠ నెలకొంది. విశాఖ రాధా గాయత్రి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త శ్రీచరణ్ పైన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ముస్సేరులోని 103(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. విశాఖ రాధా గాయత్రి మృతి కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, చక్రి ఏదైతే ఇటీవల ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నం చిన్నముషిడివాడ ప్రాంతానికి చెందిన టేకి రాధా గాయత్రి వివాహిత అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనం రేపించాలని తెలిసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత ఏడాది నవంబర్లో శ్రీచరణ్ తోటి వివాహమైనటువంటి గాయత్రి వీళ్ళు టూర్ కోసం ఉత్తరాఖండ్ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముస్సోరిలో ఈ నెల 13వ తేదీన హోమ్ స్టేకు వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడాను అక్కడ రెడ్ వైన్ తీసుకున్నట్టుగా తెలిసింది. అనంతరం నిద్రమత్తులో జారుకున్న తర్వాత ఉదయాన్నే లేచేసరికి ఆవిడ ముక్కు నుంచి రక్తం సాగు కావడంతో చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడంతో ఒకసారిగా వాళ్ళు హుటాహుటిన ముస్సోరికి తరలి వెళ్ళడం కూడా జరిగింది. దీనికి సంబంధించి భర్తే తమ కూతుర్ని హత్య చేశాడని చెప్పి ఎవరైతే మృతురాలి తండ్రి సుధాకర్ ఉన్నాడో ఇతను ఉత్తరాఖండ్ పోలీసులకు సమాచారం ఉండడంతో, అలాగే మరోవైపు 11 కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తూ వాస్తవాలను వెలుగు చూసేలాగా తన కూతురికి చనిపోవడంతో తనకు న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే నిందితుడు అల్లుడైనటువంటి సుధాకర్ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి శ్రీచరణ్ మీద చెప్పడంతో ఒకసారిగా ఉత్తరాఖండ్ పోలీసు అతని మీద బిఎన్ఎస్ 103 సబ్సెక్షన్ 1 కింద కేసును కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే పూర్తిస్థాయిలో విచారణ జరపాలని చెప్పి పెళ్లైన నాటి నుంచి కూడాను తన కూతురిని చిత్ర హింసల పాలు చేస్తున్నాడని చెప్పి కూడాను చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తే ఎవరైతే ఈ శ్రీచరణ్ ఉన్నాడో తనకు ఏ పాపం తెలియదని చెప్పి ఇద్దరం కూడాను ఆ రోజు హోమ్ స్టేలో ఉన్నామని చెప్పి తనకి నాకు పడకపోతే మా మధ్య ఏదైనా గొడవలు ఉన్నట్టయితే ఇద్దరం కూడా ఎందుకు టూర్ వెళ్తామని చెప్పుకున్నాను తను చెప్తున్న పరిస్థితి నెలకొంది. వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పి తాను చనిపోవడానికి ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఈ ప్రమాదం జరిగి ముక్కు నుంచి బ్లడ్ బ్లీడ్ అవడం వల్ల తను చనిపోయిందని చెప్పి శ్రీచరణ్ చెప్తున్న పరిస్థితి. అయితే మృతురాలి తండ్రి మాత్రం ఖచ్చితంగా తన అల్లుడే ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, తన కూతురిని హతమార్చాడని చెప్పి తండ్రి ఉత్తరాఖండ్ పోలీసులకి చెప్పడంతో వాళ్ళు వెంటనే కేసు నమోదు కూడా చేసి అతన్ని తీసుకొని దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను అది కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.